బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలుగులోంచి బయటకు వచ్చిన అలీ ఖమేనీ గత కొంతకాలంగా సీక్రెట్ ప్లేస్ లోనే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 5 ఏళ్ల తర్వాత శుక్రవారం ఉపన్యాసం నిర్వహించారు. 2020 తర్వాత ఇదే తొలిసారి. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉపన్యాసం అయితే కొనసాగించారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దాదాపుగా 5 ఏళ్ల తర్వాత శుక్రవారం ఉపన్యాసం నిర్వహించారు. ఖమేనీ ఈ తరహా ఉపన్యాసం నిర్వహించడం ఇది 5 ఏళ్లలో తొలిసారి కావడం విశేషం. రీసెంట్గా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హత్య చేసిన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సేఫ్ ప్లేస్లోకి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య టెన్షన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన్ను సేఫెస్ట్ ప్లేస్లో అత్యంత సెక్యూర్ ప్లేస్లోకి మార్చేశారు. అయితే అయతుల్లా అలీ ఖమేనీ గురించి ఇజ్రాయిల్ వెతుకులాట నేపథ్యంలో ఆయనే శుక్రవారం ఉపన్యాసం నిర్వహించడం విశేషం. దీన్ని అక్కడ ఫ్రైడే సెర్మన్ అంటారు. ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసే ముందు మసీదులో ఫ్రైడే సెర్మన్ అనే ఒక కార్యక్రమం ఉంటుంది. దీన్ని ఖుత్బా అల్ జుమా అని పిలుస్తారు. ఇది ఇస్లామిక్ ఆచారం. ప్రజల ప్రవర్తనను ప్రభావితం చేయడానికి, వారి జీవితాల్లో వారికి మార్గనిర్దేశకత్వం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇరాన్లో అత్యున్నత అధికారాన్ని కలిగి ఉన్న ఈ సుప్రీం నాయకుడు సెంట్రల్ టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ గ్రాండ్ ముసల్లా మసీదులో ముస్లింలను ప్రార్థనలో ముందుకు నడిపిస్తారని అతని అధికారిక వెబ్సైట్ తెలిపింది. టెహ్రాన్ మద్దతు గల లెబనీస్ సాయుధ దళం హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా అంత నేపథ్యంలో ఇరాన్ సమయం ఉదయం 10:30 సంస్మరణ వేడుక నిర్వహించి ఆ తర్వాత ప్రార్థన చేశారు. ఈ ఉపన్యాసం చాలా అరుదైనదిగా చెప్పచ్చు. ఎందుకంటే ఖమేనీ ఉపన్యాసం దాదాపు 5 ఏళ్లలో మొదటిది. లాస్ట్గా ఖమేనీ జనవరి 2020లో ఈ ఫ్రైడే సెర్మన్ను నిర్వహించారు. పాలస్తీనాకు చెందిన హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య గత ఏడాది అక్టోబర్ 7న భీకరమైన యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. మరో 3 రోజుల్లో ఇది జరిగి 1 సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉపన్యాసం అనేది చాలా కీలకంగా మారనుంది. ఈ యుద్ధం ఇజ్రాయిల్ హిజ్బుల్లా వివాదం మరియు ఇజ్రాయిల్ ఇరాన్ వివాదంతో సహా ప్రాంతీయ యుద్ధాలకు కూడా దారితీసింది. ఖమేనీ నస్రల్లా మరణ నేపథ్యంలో ఇరాన్లో బహిరంగ సంతాపాన్ని ప్రకటించారు. బుధవారం హిజ్బుల్లా చీఫ్ మరణం చిన్న విషయం కాదు అన్నారు. ఇటీవలే 200కు పైగా మిసైల్స్ను ఇరాన్ ఇజ్రాయెల్పై సంధించిన విషయం తెలిసిందే. ఇరాన్ యొక్క మిసైల్ దాడి టెహ్రాన్ మరియు దాని ప్రాంతీయ మిత్ర దేశాలపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతీకారంగా చేసినవని తెలిపింది. అయితే నస్రల్లా మరణం తర్వాత కలుగులోకి వెళ్లిపోయిన ఖమేనీ ఇప్పుడు మళ్లీ శుక్రవారం ప్రేయర్ నిర్వహిస్తూ బయటకు రావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ సంఘటనలపై ఓ కన్నేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదేమో. ఇరాన్లో అత్యున్నత అధికారాన్ని కలిగి ఉన్న ఈ సుప్రీం నాయకుడు ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఇమాం ఖొమేనీ గ్రాండ్ ముసల్లా మసీదులో ముస్లింలను ప్రార్థనలో ముందుకు నడిపిస్తారని అతని అధికారిక వెబ్సైట్ అయితే తెలిపింది. టెహ్రాన్ మద్దతు గల లెబనీస్ సాయుధ దళం హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా అంత నేపథ్యంలో ఇరాన్ సమయం ఉదయం 10:30 సంస్మరణ వేడుక నిర్వహించి ఆ తర్వాత ప్రార్థన చేశారు. ఇక ఈ రోజే లెబనాన్ రాజధాని బీరూట్ పైన కూడా భారీ దాడులే కొనసాగాయి. ఇజ్రాయిల్ వైమానిక దాడులతో ఇజ్రాయిల్ బెంబేలెత్తిపోయింది. హిజ్బుల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత వారసుడిగా భావిస్తున్న హసీం సహీద్దీన్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం దాడులపైన ఐడిఎఫ్ అయితే ఇంతవరకు స్పందించలేదు. హసీం ఒక అండర్ గ్రౌండ్లోకి బంకర్లో దాక్కున్నట్టుగా ఈ దాడులు చేసినట్టు సమాచారం. ఇక సీనియర్ హిజ్బుల్లా నేతలతో సమావేశం ఉండగా గురి చూసి ఈ దాడులు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడిలో హషీం గాయపడ్డారా లేదా అనేది మాత్రం
స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈరోజు కలుగులో ఉన్న కలీం కూడా బయటికి వచ్చాడు. ఇక ఈ ఉపన్యాసం ఇచ్చాడు. ఇవాళ ఈ ఉపన్యాసం చాలా అరుదైనదనే చెప్పాలి. ఎందుకంటే ఖమేనీ ఉపన్యాసం దాదాపుగా 5 ఏళ్లలో మొదటిది.